ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 284వ మజిలీ ఇంద్రుడి కథ. స్వర్గలోకంలో మహేంద్రుడు దిక్పతులతో సభ చేశాడు. ప్రహ్లాదుడు పరమ భాగవతుడైన జాతి స్వభావం ఎలా వదలగలడు? వాని తమ్ముడు వలనే ఈ యుద్ధం వచ్చి ఉంటుంది, చేయక తప్పదు. కానీ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కదా, వాసుదేవుడికి కోపం వస్తుందేమో అని బృహస్పతిని చెప్పి రమ్మన్నాడు. హరి వీరధర్మం కానివ్వండి, తప్పులేదు అన్నాడట చిరునవ్వుతో. అని చెబుతుంటే నారదుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని ఆదరించి విశేషాలేమిటి అని అడిగాడు. అందుకు మహర్షి, నేను భూలోకం నుంచి వచ్చాను. ప్రహ్లాదునితో మాట్లాడి దేవతలతో పోరు వద్దని బోధించాను. అతను నాతో చాలా చర్చించాడు. పూజకి పువ్వులు అడిగితే ఏవేవో నీతులు చెప్పావట. ఆ విషయం తెలుసుకుందుకే ఇందుకు పూనుకున్నాడట. అప్పుడే ప్రయాణ భేరి మ్రోగిస్తున్నారు రక్కసులు. నేల ఈనినట్లే ఎందరో ఉన్నారు. ఈ యుద్ధం ఎలా దాటారో జాగ్రత్త అన్నాడు. ప్రహ్లాదుడు ఎంత బలవంతుడో మాకు తెలియదు. ఆ హరిభక్తి పరాయణుడి శౌర్యం గురించి చెబుతారా అని ఇంద్రుడు అడిగితే, సింహం పిల్ల పుట్టడంతోటే ఏనుగు కుంభస్థలం కొట్టగలదు. ఆ నేర్పు దానికి సహజం. విష్ణువు దయ వలన అతనికి అనేక శస్త్ర విద్యలు అవి తెలుసు. అతడిని సామాన్యుడిగా భావించకు అన్నాడు మహర్షి. పూజకు పువ్వులు ఇవ్వడానికి నువ్వు వచ్చి ఒప్పుకుంటే అతను యుద్ధం విరమించొచ్చు అని అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎవరితో ద్వంద్వ యుద్ధం చేస్తారు అని ఇంద్రుడు అడగ్గా, హిరణ్యకశిపుడి సేనాధిపతులతో తలపడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు స్వర్గానికి 8 దిక్కులను ఎనమండుగురు కాపు కాసేటట్లు ఎవరితో పోరాడవలసింది నిర్ణయించబడింది. స్వర్గంలో వీధులన్నిటిలోనూ కొత్త యంత్రాలు ఏర్పాటు చేసి అంతఃపుర కవాటాలు మూయించి యుద్ధ సన్నాహాలలో ఉండగా బేరీనాదం వినిపించింది. వెంటనే వనపాలకులు గోల పెడుతూ వచ్చి, దేవేంద్ర, భూలోకం నుంచి వేల కొద్ది రాక్షసులు నందనవనంలో ప్రవేశించి బీభత్సం చేస్తున్నారు. కల్పతరువు నుండి పూలు రాలగొడుతున్నారు. మమ్మల్ని చావగొట్టారు అని మొరపెట్టుకుంటూ వారి ఆగడాలు వివరించారు. ఇంద్రుడు సింహాసనం దిగి, అప్పుడే రాక్షస సేనలు వచ్చేశాయా గురువరా? ముందుగా ఆ తోటకి కాపు పెట్టవలసింది. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అతను వనపాలకులను, రాక్షసులు ఎందరున్నారు, సైన్యాధిపతులు ఎందరు, ప్రహ్లాదుడు ఉన్నాడా అని ప్రశ్నించగా, వారు మాకు అవేవి తెలియదు. వాళ్ళనెవ్వరూ లెక్క పెట్టగలరు. వాళ్ళు మమ్మల్ని చావగొట్టారు. ఇక మీ దయ అనేశారు. 285వ మజిలీ దేవదానవుల యుద్ధం. ప్రహ్లాదుడు నందనవనంలో విహరిస్తూ అక్కడి చెట్లను పూజించి దేవతార్చన కోసం పూలను సిద్ధపరచమని విప్రజిత్తి ద్వారా స్వర్గపట్నాల గురించి తెలుసుకున్నాడు. పారిపోయే వారిని, ఆయుధం లేని వారిని, శరణన్న వారిని, రాజశ్రీలని, యుద్ధం చూద్దామని వచ్చిన వృద్ధులు, బాలురని ఏమీ చేయకూడదు. సేన పట్టణంలోకి వెళ్ళి అల్లరి చేయకూడదు. ఉద్యానవనాలని, ఇళ్లని, వృక్షాలని చెరపకూడదు. తపస్సులు, పుణ్యపురుషుల దాపుకి పోకూడదు అంటూ యుద్ధ నియమాలు చెబుతుంటే వేగుల వారు పరిగెత్తుకు వచ్చి ఎవరితో తలపడ్డారో చెప్పి, ఇంద్రుడున్న చోట మన వారికి అపజయం కలుగుతున్నట్లు తోస్తుంది. అతనితో యుద్ధం చేసేవారిని పంపమని సేనాధిపతులు మనవి చేశారు అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు విప్రజిత్తి, నేను దేవపూజ చేసుకుని వచ్చేలోగా నువ్వు పోయి ఇంద్రుడితో పోరాడు అని అతన్ని పంపాడు. పూజాగృహంలో విష్ణువుని లక్షల కొద్ది పూలతో పూజిస్తూ తనని తానే మరిచిపోయాడు. అంతలో యుద్ధం తీవ్రతరమయ్యిందని తెలిసి కిరీటము, ఆయుధాలు ధరించి రణరంగానికి వెళ్ళాడు. దేవతార్చన పెట్టెకి కాపలాగా ఉంచిన లంబోదరుడు విరూపుడు, యుద్ధం ముగిసిన మన మంత్రి వారు వచ్చేలోగా తిరిగొచ్చేద్దాం అనుకొని రంభ, ఇతర అప్సరసల ఇళ్ళు చూద్దామని బయలుదేరి ఆ వీధుల్లోని యంత్రాలకు చిక్కుకున్నారు. కుక్కల్లా మొరగసాగారు. 286వ మజిలీ ఇంద్ర ప్రహ్లాదుల యుద్ధం. సిద్ధులు, చారణులారా, విమానాల మీద ఎక్కడికి పోతున్నారు?
యుద్ధం ముగిసిందా? జయం ఎవరిది అన్నారు చారణులు. దేవతలకి ఒకప్పుడు జయం కలిగితే కదా ఇప్పుడు జయం దానవులదే అవుతుంది. ఇంద్రుడికి ప్రహ్లాదుడికి త్రిలోక భయంకరంగా ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు ఓడిపోయేటట్లు కనబడుతుంది. ఆ వార్త వైకుంఠంలో జనార్దనుడికి చెప్పమని బృహస్పతి పంపుతున్నాడు అని వారు వెళ్ళిపోయారు. అంతలో విద్యాధరులు విమానాలలో పోతుంటే వారిని ఆపి యుద్ధం ఎలా జరుగుతుందని అడిగారు. అందుకు విద్యాధరులు, దేవతలకి పీకల మీదికి వచ్చింది. దిక్పాలకులు హయగ్రీవుడు మొదలైన రాక్షసుల చేత దెబ్బలు తిని పారిపోయారు. ప్రహ్లాదుడి తమ్ముడు జయంతుడిని పట్టుకుని చెరసాలలో పెట్టాడు. దేవేంద్రుడి వేట్లు వాటం తప్పుతున్నాయి. వజ్రాయుధం నేల పడబోతే ఎవరో పట్టుకున్నారు. ఇక 2 గడియల్లో సరి కావచ్చును. ఈ వార్త విష్ణువుకి చెప్పి తీసుకొచ్చి దేవతలని గెలిపించాలి అని వెళ్ళబోతుంటే అంతలో చారణులు తిరిగొస్తూ, సిద్ధులారా, స్వర్గానికి పోదాం రండి. విష్ణుమూర్తి ఇంద్రుడి అపజయానికి విచారిస్తూ ఇద్దరికీ సంధి చేసి రమ్మని నారదుణ్ణి పంపాడు. అతనప్పుడే వీణ మీటుకుంటూ అమరావతి వెళ్ళాడు. ఆ మాటలు విందాం పదండి అని వాళ్ళని వెంటబెట్టుకు వెళ్ళారు. నారద మహర్షి ఇద్దరి మధ్య నిలబడి ఆగండి అంటూ చేతులెత్తాడు. విష్ణుదేవుడి సందేశం వినండి అనేసరికి ఇంద్ర ప్రహ్లాదులు బాణప్రయోగం ఆపేసి నిలబడ్డారు. ఇద్దరూ నా భక్తులే. వాళ్ళు వైరం పూనడం నాకు కష్టంగా ఉంది. సంధి చెయ్యి, ఇది నా ఆజ్ఞ అని విష్ణువు నాకు చెప్పి పంపాడు అని నారదుడు అనేసరికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ప్రశంసించుకొని క్షమాపణలు కోరుకున్నారు. ఇంద్రుడు ప్రహ్లాదుడిని సపరివారంగా సుధర్మకి తీసుకుపోయి రత్నం సింహాసనం మీద కూర్చోబెట్టి పూలతో పూజించాడు. ఆ సత్కారాలందుకొని, అయ్యో, నేను తామసుడిలా త్రిలోకాధిపతితో కయ్యానికి కాలు దువ్వాను, నాదే తప్పు, దేవలోక వస్తువులు భూమికి చేర్చరాదని విష్ణు శాసనముందని నాకు తెలియదు అని సిగ్గుపడుతూ తన సైన్యంతో తన నగరానికి వెళ్ళిపోయాడు ప్రహ్లాదుడు. 287వ మజిలీ ప్రహ్లాదుడి విరక్తి. ఇంటికి వచ్చాక ప్రహ్లాదుడు తమ్ముడితో, సోదరా, మనం తగని పని చేశాం. ఇంద్రుణ్ణి జగడంలోకి దింపింది మనమే. అలాంటి రాక్షస కృత్యాలు చేస్తే మన సాధుత్వం ఏం వన్నెకెక్కుతుంది? ఇంకెప్పుడు ఇలా ప్రేరేపించకు అని మందలించాడు. అందుకు అన్న, రాక్షస వీరులందరూ మన వాకిట నిల్చొని చింతిస్తున్నారు. మీతో చెప్పడానికి జంకుతున్నారు. చేతిలోకి వచ్చిన విజయాన్ని వదిలేశావు. గెలిచి క్షమిస్తే మరోలా ఉండేది. విష్ణువు మన వంశానికి శత్రువు. నువ్వు అతని భక్తుడివి కావచ్చు. మిగిలిన రాక్షసుల మాట ఏమిటి? టక్కరి దేవతలు మమ్మల్ని నిలవనిస్తారా చూడు. ఇప్పుడు విష్ణువు మనల్ని నిందించినట్లు, తమకి గెలుపు కలుగజేసినట్లు ఇంద్రుడు చాటిస్తున్నాడట. మనమేం చేయాలి అని అడిగాడతను. దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికే కానీ ఆత్మకి ఉండవు. నన్ను ఎవరేం నిందించినా విచారం లేదు. దేవతలతో విరోధం మంచిది కాదు అన్నాడు ప్రహ్లాదుడు. మహారాజా, నీకు విరక్తి ఉండవచ్చు, కానీ అందరికీ ఉండదు కదా. రాజనీతి వేశ్యావృత్తి లాంటిది. సమయాన్ని బట్టి నడిపించాలి. నువ్వు ఇలాంటి వాడివైతే రాక్షసుల బతుకు ఏం కావాలి? నీ కుమారుడు విరోచనుడికి పట్టం కట్టు. అతన్ని ముందు పెట్టుకొని మేము కార్యాలు సాధించుకుంటాం అని రాక్షసులందరూ నీకు మనవి చేయమన్నారు అన్నాడు అతను. దైత్యులారా, మొదట నుంచి నాకు రాజ్యం భారంగానే ఉంది. విరోచనుణ్ణి యువరాజుని చేసి అనుహ్లదుడికి అప్పగిస్తాను అని ప్రహ్లాదుడు అనేసరికి, మహాత్మా, నువ్వు మమ్మల్ని వదిలేస్తే దేవతలు ఇప్పుడే మమ్మల్ని పరాభవిస్తారు. మా పక్షాన ఉండి అవసరమైనప్పుడు సాయం చేయాలని మా ప్రార్థన అన్నారు వారు. రాజ్యం తమ్ముడి ఆధీనం చేసి ప్రహ్లాదుడు తపస్సు చేసుకుందుకు గంధమాధవ పర్వతానికి వెళ్ళిపోయాడు. ప్రహ్లాదుడు వెళ్ళిపోయాక దేవేంద్రుడు పారిపోయిన దిక్పతులని రప్పించి సభ చేసి, వాసుదేవుడి దయవల్ల ఆ ముప్పు తప్పింది, కానీ లేకపోతే నా పని అయిపోయేది. కొడుకు తండ్రి కంటే కూడా బలవంతుడు. సరే, ఇప్పుడు ఒక శుభవార్త తెలిసింది. ప్రహ్లాదుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక విరక్తితో తపోవనానికి వెళ్ళిపోయాడట.
అతను లేకపోతే రాక్షసులని జయించడం ఎంతసేపు? అతని తమ్ముడిని పట్టభద్రుడిని చేశారట. వాళ్ళు మళ్ళీ విజృంభించాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక మనమే ముందుగా దండెత్తుదామా? కోటలు అవి కాచుకో అక్కర్లేదు. ఇది బృహస్పతి గారి ఉద్దేశం అన్నాడు. దిక్పాలకులు మొన్ననే మన పీచం అడిచిన వారితో ఇంతలోనే పోరాడడం సులభం కాదు. వాళ్ళు అనేక యుద్ధాల్లో ఆరితేరారు అన్నారు. రాజనీతి గ్రహించండి. శత్రువులు నిస్సహాయులై ఉన్నప్పుడే దెబ్బతీయాలి. ప్రహ్లాదుడు లేడు కనుక నేనొక్కడినే రాక్షసులందరినీ చంపేస్తాను అన్నాడు ఇంద్రుడు. 33 కోట్ల వేల్పులతో ఇంద్రుడు భూలోకం వెళ్ళి రాక్షస నగరం ముట్టడించి నానా బీభత్సం చేయసాగాడు. ప్రహ్లాదుడు తపస్సుకి పోవడం, అనుహ్లాదుడు ఎక్కువసేపు నిలవలేకపోవడంతో వాళ్ళు యుద్ధం చేయలేక పారిపోయి శుక్రాచార్యుడి ఇంటికి వెళ్ళి అతని పాదాల మీద పడి తమ కష్టం చెప్పుకున్నారు. అతను వారికి అభయం ఇవ్వగా వాళ్ళందరూ ఆలుబిడ్డలతో ఆ ఆశ్రమంలో సుఖంగా ఉండసాగారు. శుక్రుడి రక్షణలో ఉన్న వారిని ఏమీ చెయ్యలేక ఇంద్రుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు శుక్రుడు, దైత్యులారా, విష్ణువెప్పుడూ రాక్షసులని సంహరించాలని ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడున్న బలంతో మీరు వారిని జయించలేరు. నేనొక ఉపాయం ఆలోచించాను. నేను శివుణ్ణి తపస్సు చేసి దివ్యాస్త్రం సంపాదించుకు వస్తాను. అంతవరకు మీరు శాంతంగా ఉండండి అన్నాడు. మీరు తపస్సుకు పోతే మమ్మల్ని రక్షించే వాళ్ళెవరు? ఇంద్రుడు మమ్మల్ని పాతాళ లోకానికి తొక్కేస్తాడు. అంటే నేను వచ్చే వరకు మీరు తపస్సు చేసుకుంటూ ఉంటే మీ దగ్గరికి వాళ్ళెవ్వరూ రాలేరు. నేను అస్త్రం సంపాదించుకు వచ్చాక వారి పని పట్టొచ్చు. అంతగా అవసరమైతే వాళ్ళ కాళ్ళ మీద పడి స్నేహం చేయండి అని శుక్రుడు తపస్సు చేసేందుకు హిమవత్ పర్వత ప్రాంతం వెళ్ళిపోయాడు. రాక్షసులు తమ పట్టణం వెళ్ళేసరికి ప్రహ్లాదుడు కూడా వచ్చాడు. అతనికి నమస్కరిస్తూ మనసులోని కపటం బయలుపడనివ్వకుండా, మహాత్మా, మాకిప్పటికీ బుద్ధొచ్చింది. శుక్రుడి ఉపదేశం ప్రకారం మేము తపస్సు చేసుకోవడమే మిగిలింది. ఈ వార్త ఇంద్రుడికి చెప్పేరా, వాళ్ళు మనం కూడా సుఖపడతాం అన్నారు. ప్రహ్లాదుడు ఎంతో సంతోషించి దేవేంద్రుడి వద్దకు వెళ్ళి అతని సత్కారాలు అందుకొని, దేవేంద్ర, దేవదానవులు అక్కచెల్లెళ్ళ బిడ్డలు. మీరు మేము కలిసి ఉండడమే సుఖం. నా ఉద్దేశంలో రాక్షసులు తపస్సుకు ప్రయత్నిస్తున్నారు. క్రూర కృత్యములు చేయమని శపథం చేశారు. మనం మైత్రితో మెలగాలని కోరుతున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎంతో సంతోషించి దేవేంద్రుడి వద్దకు వెళ్ళి, ప్రహ్లాద, నీ మాటలలో అసత్యముండదు. మేము ఎవ్వరి జోలికి వెళ్ళేవాళ్ళం కాము. మీరు కయ్యం పెట్టుకుంటే తప్ప మేమెప్పుడైనా భూలోకానికి జగడానికి వెళ్ళామా? మాకు మీకు రక్ష శ్రీమన్నారాయణుడే. నీలాంటి మహానుభావుడితో మైత్రి కంటే మాకేం కావాలి? మేము దివిలోనూ మీరు భువిలోనూ స్వేచ్ఛగా నిర్భయంగా తిరగొచ్చు అన్నాడు ఇంద్రుడు. ప్రహ్లాదుడు ఇంటికి వచ్చి ఆ మాట రాక్షసులకు చెప్పాడు. వాళ్ళు తపస్సు చేసుకోసాగారు. 288వ మజిలీ శుక్రుడి కథ. శుక్రాచార్యుడు 100 ఏళ్ళు ఘోరంగా తపస్సు చేసేసరికి శివుడు మెచ్చి ప్రత్యక్షమై, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మహాత్మా, దేవతలు విష్ణువు సాయంతో నా శిష్యులైన రాక్షసుల్ని పరాభవిస్తున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. దేవతలని జయించగలిగే రాక్షసుల్ని బలపరిచే అస్త్ర శస్త్రాలు దయచేయి. ఇదే నా కోరిక అన్నాడు శుక్రుడు. శివుడు నవ్వుతూ, మరో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ వరం పొందగలవు అన్నాడు. శుక్రుడు మళ్ళీ తపస్సుకి కూర్చున్నాడు. ఒకనాడు నారదుడు రాగా దేవేంద్రుడు అతడికి స్వాగతం పలికి, స్వామి, మీ దయ వల్ల ప్రహ్లాదుడి ముప్పు తప్పింది. దేవదానవులకు సఖ్యం కుదిరి హాయిగా ఉన్నాం అన్నాడు. నారదుడు నవ్వుతూ, ఇంద్ర, ఇంత అమాయకుడి వయ్యావేం? వేపకి తీపి వస్తుందా? పాముకి విషం పోతుందా అనేసరికి ఏమిటి విశేషాలు మునీంద్ర అని అడిగాడు ఇంద్రుడు ఏదో మూడిందని భయపడుతూ. కైలాసంలో నందీశ్వరుడు నన్ను చూసి, ఈ మధ్య దానవులు ప్రహ్లాదుడి మూలంగా ఆప్తులై మెలుగుతుండడంతో నీకు కడుపు నిండా ఆహారం దొరకట్నట్లుంది. నీ ఆకలి తీరే సమయం దగ్గర పడిందిలే.
త్వరలో పెద్ద యుద్ధం జరుగుతుంది. దానిలో రాక్షసులే జయిస్తారు. శుక్రుడు శంకరుడి నుంచి దివ్య అస్త్రాలు సంపాదించి ఇస్తాడు. అంతవరకే ధనుజుల శాతం అని చెప్పాడు. రాబోయే అనర్థానికి ముందుగానే బృహస్పతితో ప్రతీకారం ఆలోచించుకోండి అని వెళ్ళిపోయాడు నారదుడు. అది విని ఇంద్రుడు, రాక్షసులు ఎంత మాయ చేశారు, నిజంగానే తపస్సు చేసుకుంటున్నారనుకున్నాను. శుక్రుడు వరం సాధించేలోపునే వాళ్ళని పరాభవించాలి అని బృహస్పతి అనుమతి పొంది తపస్సు నటిస్తున్న రాక్షసుల మీద సేనలతో దండెత్తాడు. ఇదేం అన్యాయం, తపస్సు చేసుకునే వారిని యుద్ధానికి పిలవడం తప్పు కాదు అని వాళ్ళు అడగ్గా, యుద్ధం చెయ్యండి లేదా పాతాళానికి పొండి అని గద్దించాడు ఇంద్రుడు. శుక్రుడింకా రాలేదు, పాతాళానికి పోతే మళ్ళీ భూలోకానికి రావడం అసాధ్యం అనుకుంటూ ఆ రాక్షస తపస్సులు మూకగా భృగు మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. భృగుడు ఇంట్లో లేడు. ఇంతమంది మహర్షులు ఎక్కడి నుంచి వస్తున్నారో అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఆతిథ్యం ఇవ్వబోయింది. వారు ఆతిథ్యం అందుకోక, అమ్మా, మేము రాక్షసులం, తపస్సు చేసుకుంటున్న వదలక ఇంద్రుడు మమ్మల్ని చావగొడుతున్నాడు, నీ రక్షణ కోరి వచ్చాం అంటూ ఆమె పాదాల మీద పడ్డారు. ఆమె అభయం ఇచ్చింది. వాళ్ళు ఆ ఆశ్రమంలో చెట్ల కింద జపమాలలు తిప్పుకోసాగారు. అప్పుడు ఇంద్రుడు ఉపేంద్రుడు వచ్చి ఆమెకు నమస్కరించారు. ఆమె స్వాగతం పలికి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఇంద్రుడు, మాత, వీరు కపటంతో ఇలా మునివేషాలు వేశారు, వీరిని వదులు, మేం పోరాడాలి, ధర్మం తప్పిన వారిని రక్షించడం తగదు కదా. భృగుపత్ని, ఓహో, ఇంత ధర్మాత్ముడివి, వృత్తాసురుని నమ్మకద్రోహం చేసి చంపావేం? విష్ణువు నీకు సాయపడుతుంటాడు, శత్రువులను వంచడమే ధర్మం, నీతులు చాలు బాబు అన్నది. ఇంద్రుడు, తల్లి, వీరిది నిజమైన జపం కాదు, నీ కొడుకు శివుడి వలన అస్త్రశస్త్రాలు వరాలుగా పొందే వరకు ఈ నటన తరువాత మా పని పడతారట. ఆ రహస్యం తెలుసుకునే ముందుగా వీరిని పాతాళం పంపాలనుకుంటున్నాం అన్నాడు. భృగుపత్ని, నా కొడుకు చేసే ప్రయత్నానికి నేను ఆటంకం ఎందుకు అవుతాను? దైత్యులని వదలను పొండి అన్నది. ఇంద్రుడు, అమ్మ, నువ్వు మహాపతివ్రతవని వినయంగా అడుగుతుంటే తిరస్కారంగా మాట్లాడుతున్నావు అన్నాడు. భృగుపత్ని, ఏమి నీ పొగరు, ఆయుధాలు చూపి నన్ను బెదిరిస్తున్నావా? మీ పాట్లు చూసుకో అని భస్మం చల్లింది. వాళ్ళిద్దరూ ఒళ్ళు తెలియని నిద్ర ఆవహించి తాగిన వారిలా ఒళ్ళు తెలియక నేల మీద పడి దొర్లసాగారు. విష్ణువు ఇంద్రుణ్ణి పట్టుకొని కాపాడబోతే భృగుపత్ని కోపంతో, నా శాపానికి ప్రతీకారం చేస్తావా? ఇంద్రుని రక్షించడానికి నువ్వు ఏపాటి వాడివి అంటూ నోరు తెరిచి రౌద్రంగా ఇద్దరిని మింగేసింది. విష్ణువు చక్రంతో ఆమె కంఠం ఉత్తరించి ఇంద్రుడితో సహా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అది తెలుసుకున్న భృగు మహర్షి అతి వేగంగా వచ్చి కంఠం తెగిపడున్న భార్యను చూసి దుఃఖిస్తూ విష్ణువుని చూసి కోపావేశంతో, అచ్యుత, నువ్వు చేయరాని పాపం చేశావు, బ్రాహ్మణ శ్రీ పతివ్రతని ఇలా చంపుతావా? మునులకి నీ దోషాలు తెలియక నిన్ను ధ్యానిస్తారు, శరణు కోరిన వారిని రక్షించడం పాపమా? నువ్వు చేయరాని పని చేసి నిందకు పాత్రుడివయ్యావు, క్రిమి కీటకాదులకు పుడుతూ చస్తూ భార్యావియోగంతో దుఃఖించు అని శపించాడు. విష్ణువు నవ్వుతూ, ఈమె నన్ను మింగబోతుంటే కంఠంలో గిలగిలలాడుతూ ఏం చెయ్యాలో తోచక కష్టం తప్పించుకుందుకు కంఠం నరికాను. ప్రాణం పోతుంటే పాపపుణ్యాలు ధర్మాధర్మాలు జ్ఞాపకం వస్తాయా? తపస్వి, ఊరికే శపించావు కదా అన్నాడు. భృగువు అతనికేమీ జవాబు చెప్పక, తరుణీరత్నమా, నువ్వు లేకుండా గృహస్థ ధర్మాలెలా నిర్వర్తించేది? నీ కొడుకు వచ్చి మా అమ్మ ఏది అని అడిగితే ఏం చెప్పేది అని కొంతసేపు దుఃఖించి, అయ్యో, నేనెందుకు ఇలా దుఃఖిస్తున్నాను, నిన్ను బతికించుకోగలను కదా అంటూ అతను మొండెం మీద శిరస్సు అతికించి తీర్థం చల్లి మంత్రించగా ఆమె లేచి, ఏడి విష్ణువు అంటూ హూంకరించింది. విష్ణువు ఇంద్రుడు అవతలికి పోయారు. దైత్యుల జోలికి రాలేక దేవసైన్యాలు కూడా స్వర్గానికి వెళ్ళిపోయాయి. 289వ మజిలీ జయంతి కథ. దేవలోకానికి వెళ్ళిన వెంటనే ఇంద్రుడు సభ చేసి బృహస్పతితో, గురువరా, మేం పడ్డ ఇబ్బందులు చెప్పాం కదా, ఇప్పుడు రాక్షస సంఘాలకి భృగుపత్ని కవచమై రక్షిస్తుంది.
కనుక మనం ఏమి చేయలేం. శుక్రాచార్యుడు అస్త్రశస్త్రాలు తెచ్చాక మనం మరీ బలహీనులమవుతాం అన్నాడు. అందుకు బృహస్పతి శుక్రుడి తపస్సు భంగం చేయడమే మార్గం అన్నాడు. దేవ వేశ్యలను పంపాను, కానీ అతను చలించలేదు. అనగా బృహస్పతి, శుక్రుడు అంత సులభంగా లొంగేవాడు కాదు. నీ కూతురు జయంతినిచ్చి వివాహం చేస్తే కొంత లాభం ఉండొచ్చు అన్నాడు. అంతకంటే శుభం మరొకటి ఉండదు కానీ అతను అంగీకరించొద్దా? కోపిస్తే మరీ ప్రమాదం. అతనికి ప్రీతి కలిగేటట్లు శుశ్రూష చేస్తే ఎందుకు కోపిస్తాడు అని గురువు అనగా ఇంద్రుడు జయంతిని రప్పించి విషయం చెప్పి గంధర్వ స్త్రీలను తోడిచ్చి హిమవత్ పర్వతాలకు పంపాడు. జయంతి శుక్రుడికి దగ్గరగా నిలబడి గాలి విసరడం, పర్ణశాల వేదికలు అలికి ముగ్గులు పెట్టడం, పూజకి సామాగ్రి సిద్ధం చేయడం, అతనికి గొడుగు పట్టడం మొదలైన సేవలు చేయసాగింది. ఆమె ఎవరో తెలియకుండానే అతను ఆ సేవలు అందుకునేవాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై అతను కోరిన వరాలిచ్చాక శుక్రుడు, నీ ఉపచారాలకు సంతోషించాను, నీకేం కావాలి అని అడిగాడు. అందుకామె, నా తండ్రి దేవేంద్రుడు మీరు నా భర్త అని మీ వద్దకు పంపాడు కనుక నన్ను భార్యగా స్వీకరించండి అంది. సరే, 10 ఏళ్ళు నీతో సుఖంగా గడుపుతాను, తరువాత నిన్ను వదిలి నా శిష్యుల కార్యం చేపడతాను అని అతను ఆమెను పాణిగ్రహణం చేసుకొని మనోహరమైన ప్రదేశాల్లో ఏకాంతంగా క్రీడించసాగాడు. 290వ మజిలీ కపట శుక్రుడి ఉపదేశం. శుక్రుడు జయంతిని పెళ్లాడి ఆమెతో క్రీడిస్తున్నాడని తెలిసిన ఇంద్రుడు చాలా సంతోషించి రాక్షసులను వంచే ఉపాయం ఆలోచించమని బృహస్పతిని కోరాడు. బృహస్పతి ఇల్లు వదిలి శుక్రాచార్యుడి వేషం ధరించి రాక్షస నగరం ప్రవేశించడంతోనే ఆ వార్త విని రక్కసులు మూకలుగా వచ్చి మొక్కుతూ, మహాత్మా, శివుడు ప్రత్యక్షమయ్యాడా, అస్త్రశస్త్రాలిచ్చాడా అంటూ ప్రశ్నలు గుప్పించారు. నేను లేనప్పుడు ఎలా గడిచింది అని అతను అడగ్గా, వాళ్ళు దేవతలు తమని ముట్టడించడం, తాము భృగుపత్నిని శరణుజొచ్చడం, భృగు మహర్షి విష్ణువుని శపించడం మొదలైనవన్నీ విన్నవించి ఆమె రక్షించకపోతే మేమీ పాటికి పాతాళంలో ఉండవలసిన వాళ్ళమే అన్నారు. అప్పుడు కపట శుక్రుడు, దైత్యులారా, మీకు మంచి కాలం వచ్చింది. శంకరుని వలన నేను పొందిన శస్త్ర అస్త్రాలు మీకు ఉపదేశించే ముందు మీకు కొన్ని విషయాలు బోధించాలి. మీరందరూ నిత్యం వచ్చి నా ఉపదేశాలు వినండి, తరువాత మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. దైత్యదానవులందరూ సంతోషంగా తమ వారందరికీ చెప్పి అతని వద్ద గుంపులుగా కూర్చొని వినసాగారు. పాషాండ ధర్మ బోధన. శిష్యులారా, మనం వేదశాస్త్రాలను నమ్మి సత్కర్మలు చేస్తున్నాం, కానీ విస్మరించి చూస్తే అవి పరస్పర విరుద్ధాలు. అహింస పరమధర్మమని చెప్పి యాగాల్లో హింస పని వస్తుందంటారు. కర్మలు చేయమని శాసించేవి అవే, కర్మల వల్ల ప్రయోజనం లేదన్నది అవే. దేహం అంతమయ్యాక స్వర్గానికి వెళ్ళి రంభ మొదలైన దేవ వేశ్యలతో క్రీడిస్తారనడంలో అర్థమేమిటి? ఒక దేహంతో కష్టపడి మరో దేహంతో సుఖపడడం అర్థమేమైనా ఉందా? యుద్ధంలో చస్తే స్వర్గానికి వెళ్తారట. అదే నిజమైతే చంపబడిన రాక్షసులు ఇంద్రుడి పని పట్టరు. ఒక పురాణం చేప చెప్పింది, మరొక పురాణం పక్షి చెప్పింది. జంతువులు పక్షులు చెప్పిన పురాణాలని ప్రమాణాలుగా నమ్మి ఆచరించడం ఏం వివేకం? దేహం ఇక్కడే భస్మమైపోతుంటే పరలోకానికి వెళ్ళి పుణ్యపాపాలు అనుభవించేవాడెవడు? ఈ మాటలు నమ్మదగినవి కావు. పుణ్యపాపాలు ఒట్టివి. లోకయాత్ర నడవడం కోసం అలాంటి భయాలు పెట్టారు. స్త్రీ సంభోగ సుఖమే సుఖం, పరశ్రీ సంగమ సుఖం యథేచ్ఛగా అనుభవించండి అని చార్వాకుడు చెప్పిందే నిజం. కపట శుక్రుడు చేస్తున్న ఉపదేశాలు రాక్షసులకి చాలా నచ్చి యథేచ్ఛగా ప్రవర్తించసాగారు. శుక్రుడు 10 సంవత్సరాలు జయంతితో గడిపి ఆమె గర్భవతి అవగా స్వర్గానికి పొమ్మని తాను ఇంటికి వచ్చేసరికి తన రూపంలో బృహస్పతి రాక్షసులకి పాషాండ ధర్మాలు బోధిస్తుంటే చూసి ఆశ్చర్యపోయాడు. దేవగురువా, నా వేషంలో వచ్చి దైత్యులకి ఇలాంటి ఉపదేశాలు చేస్తావా? రాక్షసులారా, ఇతను మిమ్మల్ని నా వేషంలో మోసం చేస్తున్నాడు. నేనిప్పుడే కదా వచ్చాను అని అనగా
కపట శుక్రుడు, నువ్వెవరివి? ఇంద్రుడి హితుడివి. నీ మాటలు నమ్మి మోసపోయేవారు కారు మా వాళ్ళు. నీ మాయలు ఎవరికీ తెలియవు, వెళ్ళు వెళ్ళు అన్నాడు. నేను శుక్రుడినని వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే రాక్షసులు తెల్లబోయి మిగిలారు. వాళ్ళు చివరికి కపట శుక్రుడినే నిజమైన శుక్రుడిగా బలపరచడంతో, మీ కర్మ ఇలా ఉంటే నేను చెప్పే మంచి మాటలు తలకెక్కవు, మీరు పదభ్రష్టులవుతారు అని శపించి వెళ్ళిపోయాడు. అందుకు కపట శుక్రుడు చాలా సంతోషించి కొన్నాళ్లలో తాను ఎవ్వరికీ చెప్పకుండా స్వర్గానికి వెళ్ళిపోయాడు. కార్యం సాధించుకు వచ్చిన బృహస్పతిని మెచ్చుకొని రాక్షసులని పాతాళానికి తరిమేయడానికి ఇదే సమయం అని గురువు చెప్పగా రాక్షసులపై యుద్ధం ప్రకటించాడు. రాక్షసులకు ఉపదేశాలు చేసిన గురువు ఎక్కడా కనపడక అతనే కపట శుక్రుడని తాము మోసపోయామని తెలుసుకొని శుక్రుడి వద్దకు వెళ్ళడానికి సిగ్గుపడి ప్రహ్లాదుడి దగ్గరికి పోయారు. అతని పాదాల మీద పడి జరిగినదంతా చెప్పుకొని, శుక్రునిచే శపించబడ్డాం, దేవేంద్రుడు యుద్ధం చేస్తారా, పాతాళానికి పోతారా అని నిలదీస్తున్నాడు. మన వాళ్ళు కొందరు శుక్రుడి వద్దకు వెళ్ళగా, చీ పొండి, నా ఇంటికి రాకండి అని తరిమేశాడు. మన రక్కసులంటేనే అతను మండిపడుతున్నాడు. ఏం చెయ్యాలి? బృహస్పతి పన్నిన వలలో పడి గురువు శుక్రుడిని ధిక్కారం చేశాం అని మొరపెట్టుకున్నారు. దైత్యులారా, భయపడకండి, శుక్రుడు మనల్ని రక్షించకపోడు అంటూ వారిని తీసుకుని బయలుదేరాడు. ప్రహ్లాదుని చూసి శుక్రుడు ఆదరించి నమస్కరించి, జరిగినదంతా నీకు తెలిసే ఉంటుంది. రాక్షసులకి కాలం బాగాలేదు, శాపగ్రస్తులని ఎవరూ రక్షించలేరు అన్నాడు. జరిగిన దానిలో మా తప్పు ఏమైనా ఉంటే దండించు. పిల్లలు తెలియక తప్పు చేస్తే తండ్రి దండిస్తాడా అని అతననగా శుక్రుడు దివ్య దృష్టితో చూసి వాళ్లలో తప్పు లేదని గ్రహించి శాంతించి, ప్రహ్లాద, నేనెప్పుడూ దానవహితమే కోరుతాను, కానీ పాపం వారికే అపకారం జరిగింది. నా ప్రయత్నం అంతా వ్యర్థమవుతుందా? నా శాపం వల్ల కొన్నాళ్ళు జయం కోసం ఆగి ఉండక తప్పదు అన్నాడు. సరే, నీ శాపం నన్ను అంటలేదు. ఆనాడు విష్ణువు చెప్పడం వల్ల ఇంద్రుణ్ణి వదిలేశాను. అతనెప్పుడూ నమ్మదగినవాడు కాదు. నేనిప్పుడే పోయి అతనితో యుద్ధం చేస్తాను. అతను మా పట్టణం ముట్టడించాడు అన్నాడు ప్రహ్లాదుడు. జయమగుగాక అని శుక్రుడు దీవించగా దానవులతో వెళ్ళాడు ప్రహ్లాదుడు. అక్కడ దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతుంది. ప్రహ్లాదుని చూసేసరికి దేవతలు తలొక మూలకి పారిపోయారు. ప్రహ్లాదుడు స్వర్గం ముట్టడించాడు. అతనికి ఇంద్రుడికి చాలా కాలం ద్వంద్వయుద్ధం జరిగి చివరకు ఇంద్రుడు ఓడిపోయాడు. అతను పారిపోయి దుర్గాదేవిని ఆరాధించడంతో అంబ స్వయంగా యుద్ధభూమికి వచ్చి హూంకరించింది. ప్రహ్లాదుడు చేతులు జోడించి ఆమెకు మొక్కుతూ, అంబ, మేము నీకు బిడ్డలమే, వేల్పులు నీకు దగ్గర చుట్టాలా? తల్లికి పిల్లలందరూ సమానమే కదా, మా పట్ల విరోధం మాని కనికరించు అని స్తోత్రం చేసేసరికి ఆమె మెచ్చుకొని, వచ్చా, హరిభక్తుడివైన నీకు అసాధ్యమనేది లేదు. కానీ ప్రస్తుతం శుక్రశాపం వల్ల దైత్యులు విజయానికి అర్హులు కారు. వారి వల్ల నువ్వు శాపఫలం అనుభవించాలి. కొన్నాళ్ళు నువ్వు పాతాళలోకంలో నివసిస్తూ రాజువై ఉండు, మీకు ఏ భయమూ ఉండదు అంది. కాలమహిమకి ఆశ్చర్యపోతూ ప్రహ్లాదుడు అంగీకారం తెలిపి తన వారితో పాతాళానికి వెళ్ళిపోయాడు. 291వ మజిలీ చవ్యనుడి కథ. ప్రహ్లాదుడు పాతాళలోకంలో రాజ్యం చేస్తుండగా భృగుడు కొడుకు చవ్యనుడు అనే మహర్షి రేవా నదిలో స్నానం చేస్తుంటే ఒక మహాసర్పం అతని పాదాలకు చుట్టుకొని పాతాళం లోకానికి లాక్కుపోయింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి భోగవతి నగరం కనిపించింది. అక్కడి స్నానం చేస్తున్న నాగకన్యకల నడగ్గా వారు ఆ ప్రాంతం గురించి చెప్పి అతని వివరాలు అడిగారు. అతను చెప్పి, ప్రహ్లాదుడిక్కడున్నాడా అని అడిగాడు. చవ్యనుడు అంటే సుకన్య భర్త మీరేనా అని నాగకన్యలు ప్రశ్నించగా, అవును, మీకెలా తెలుసు అన్నాడు. మహాపతివ్రత అయిన సుకన్య చరిత్రను మేం భక్తిగా చదువుతుంటాం. మీ దర్శనం వల్ల కృతార్థులం అయ్యాం. దేవేంద్రుడిని 33 కోట్ల వేల్పులతో స్తంభింపచేసి అశ్వినీ దేవతలకు హవిర్భాగం ఇప్పించిన మహానుభావుడివి. నువ్వు ఒక జంతువు చేత కట్టబడి ఇక్కడికి తీసుకురాబడ్డావా?
ఇది నీకు గౌరవమే కానీ నిర్బంధం కాదు అని పొగిడారు. అతను వారిని అభినందించి ప్రహ్లాదుడిని చూడడానికి బయలుదేరాడు. ఈ కథ వినగానే గోపాలుడికి సుకన్య చరిత్ర ఏమిటో తెలుసుకోవాలనిపించి, గురువుగారు, సుకన్య కథను తెలియగోర్తాను అని అడగ్గా మణిసిద్ధుడు ఆ మహాపతివ్రత కథను ఇలా చెప్పనారంభించాడు. సుకన్య కథ. పూర్వము శర్యాతి అనే రాజు 4,000 మంది స్త్రీలని పెళ్ళాడాడు. వాళ్ళల్లో ఒక్కరికి మాత్రం ఒక్క ఆడపిల్ల పుట్టింది. ఆ చక్కని చుక్క మీదే వాళ్ళందరూ తమ ప్రాణాలు పెట్టుకొని పెంచసాగారు. ఆమెకేం సుకన్య ఆమె వాళ్ళ సంరక్షణలో చక్కగా పెరగసాగింది. ఒకనాడు శర్యాతిరాజు తన వారందరితో నగరానికి దూరంగా ఒక సరోవరం తీరంలో విహరిస్తూ జలక్రీడాదులాడుతుంటే సుకన్య చెలులతో ఆ ప్రాంతంలో పూలు కోయసాగింది. ఒకచోట మిణుకుమని మెరుస్తున్న కాంతులని చూసి ఏమిటా అని ఆశ్చర్యపోతూ పుల్లతో ఆ కాంతిని పొడిచింది. అక్కడ నుంచి బొటపటా నీరు కారుతుంటే జడుసుకుని చెలులతో పారిపోయింది. కొంచెం సేపటికి అవతలి ఒడ్డు నుంచి చచ్చాం, కడుపులు ఉబ్బాయి అంటూ కేకలు వినబడ్డాయి. రాజపత్నులకి కూడా అలాంటి బాధే కలిగింది. వైద్యులు చికిత్స చేసిన ఫలితం కనిపించలేదు. ఏదో దైవ అపచారం జరిగింది అంటూ రాజు మంత్రులతో ఆలోచిస్తుంటే సుకన్య వచ్చి అంతకుముందు జరిగినదంతా చెప్పింది. రాజు మంత్రులతో సహా వెళ్ళి ఆ పుట్టను తవ్వించగా తపస్సు చేసుకుంటున్న ఒక ముని కనిపించాడు. అతని కళ్ళనే సుకన్య పొడిచింది. అతను గుడ్డివాడై బాధపడుతున్నాడు. రాజు ఆ వృద్ధ తపస్వి పాదాల మీద పడి, మహాత్మా, నేను వైవస్వుని కుమారుణ్ణి, శర్యాతిని అనేవాడిని. నా కూతురు సుకన్య చిన్నతనం కొద్దీ ఇలాంటి పని చేసింది. ఈ అపరాధం క్షమించండి అని ప్రార్థించాడు. అందుకతను, రాజా, నేనెవరి మీద కోపగించలేదే. అతి వృద్ధుడినైన నేను కాలం ఎలా వెళ్ళి వస్తానో తెలియదు అన్నాడు విచారంగా. మునీంద్ర, నువ్వు నన్ను అనుగ్రహిస్తే నీకు ఉపచారాలు చేయడానికి ఎందరో పరిచారికలను నియమిస్తాను అన్నాడు రాజు. వేతనం కోసం చేసేవారి సేవలు ఎలా ఉంటాయో నీకు తెలియదా? నన్ను ఓదార్చాలనుకుంటే నీ కూతురు సుకన్యను నాకిచ్చి పెళ్లి చేయి, సంతోషిస్తాను అన్నాడు. అనేసరికి రాజు నిశ్చేష్టుడైపోయాడు. మంత్రులని పిలిచి సలహా అడిగాడు. వారు, రాజా, ఏమనడానికి నోరు రావడం లేదు. గుడ్డివాడు వృద్ధుడు అయిన తపస్సుకి దేవకన్యలను తలధన్యే సుకన్యనిచ్చి పెళ్లి చేయడం ఎలా? తమ సుఖం కోసం బిడ్డల గొంతు కోసేవారెవరుంటారు? కానీ మన వారందరినీ పీడిస్తున్న మలమూత్ర ప్రతిబంధక వ్యాధి భరింప శక్యం కాకుండా ఉంది. అందుచేత దేవరే ఆలోచించాలి అన్నారు. అంతలో సుకన్య అక్కడికి వచ్చి, తండ్రి, మీ అందరికీ ఆపద కలగజేసిన దాన్ని నేను. నా తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి. మీరు విచారించకండి. నన్ను అతనికిచ్చి పెళ్లి చేయండి. నేను అతనితో కాపురం చేస్తాను అంటూ తండ్రి ఎన్ని విధాలా విచారించినా ఒప్పించి పతివ్రతల్లో అగ్రగణ్యని అవుతాను. లోపాముద్ర మొదలైన రాజకన్యలు మహర్షులని పెళ్లాడి కీర్తి చెందలేదా? క్షణభంగురమైన జీవితం కోసం ఎందరినో బాధ పెట్టడం నాకిష్టం లేదు అంది. రాజు బంధుమిత్ర పరివారంతో ఆ చోటికి వెళ్ళి, మహాత్మా, నా పుత్రికను ధర్మపత్నిగా స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అన్నాడు. అందుకు సత్యసంధుడి వంటే నువ్వే అంధుణ్ణి, వృద్ధుణ్ణి, తపస్విని అయిన నన్ను పెళ్లాడి నీ కూతురు ఈ అడవిలో ఏం సుఖపడుతుంది? మాట వరస కన్నాను కానీ నీ కూతుర్ని ఇంటికి తీసుకుపో అన్నాడు ముని. రాజు కూతురి వైపు చూశాడు. ఆమె, జనక, నాకితనే పతి. ఇప్పుడు అతను కాదంటే ఎలా? నేనింకొరిని పరిగ్రహించను. వెంటనే కన్యాదానం చెయ్యి అంది. ఆ వృద్ధుడికి ఆమెనిచ్చి వివాహం చేసి 10 రోజుల పాటు వేడుకలు జరుపుతుంటే ముని, రాజా, నువ్వు నన్ను గృహస్థుడిని చేశావు, కానీ ఈ వైభవాలు నేను సహించను. నాకు భార్య సేవ చేస్తుంది. మీరందరూ ఇంటికి పొండి. ఆమెతో ఎవరిని తోడు ఉంచకూడదు. సంవత్సరానికి ఒకసారి తప్ప నువ్వు కూడా ఇక్కడికి రాకూడదు. అందుకు అంగీకరించకపోతే నీ కూతుర్ని నీ వెంట తీసుకుపో అన్నాడు. ఏమీ అనలేక వాళ్ళందరూ ఆమెను వదిలి వెళ్ళిపోయారు. సుకన్య నారచీర ధరించింది. నిత్యం క్రమం తప్పకుండా భర్తకు సేవలు చేయసాగింది.
1 ఏడాది గడిచింది. గూఢచారులు చూసి వచ్చి సుకన్య ఆశ్రమంలో బాగానే ఉందని చెప్పారు. రాజపత్ని దాదిని పంపి చూసి రమ్మంది. ఆమె అడవికి వెళ్ళి సుకన్య గురించి అంతా పరిశీలించి వచ్చి, అమ్మ, నీ కూతురికి ఏ లోపమూ లేదు. మీ దగ్గర దాచడం దేనికి? మన్మధుడి వంటి పురుషుడితో అరణ్యాన్ని ఉద్యానవనం చేసుకొని విహరిస్తుంది అంది. రాజపత్ని నివ్వెరపోయి, భూమి తలకిందులైనా చెలించని సుకన్య పథం తప్పిందా? ఆ పరపురుషుణ్ణి నువ్వు స్వయంగా చూశావా అని అడగ్గా ఆమె, ఆ పురుషుడెవరిని నేనడిగితే నా ప్రాణనాథుడంది. తపస్వి ఏమయ్యాడని ప్రశ్నిస్తే పకపకా నవ్వుతూ ఆ పురుషుడి వైపు చూసింది. నాకు రోత పుట్టి చెప్పకుండానే వచ్చేశాను అంది. ఆ వార్త అంతఃపురమంతా వ్యాపించింది. క్రమంగా ఊరంతా వ్యాపించి రాజు చెవిన పడింది. అతను కోపం ఆపుకోలేక కత్తి పట్టుకొని గుర్రం మీద అడవిలోని పర్ణశాలకి వెళ్ళేసరికి, భర్త, రాజకుమారి, నీ పుట్టింటి నుంచి వచ్చిన దాది ఏది? మీ తండ్రిని రమ్మన్నావా? భార్య, అది మిమ్మల్ని చూసి మరెవరో అనుకుని నాపై కోపగించి చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నది. భర్త, దానితో నిజం చెప్పలేదెందుకని? అశ్వినీ దేవతలకిచ్చిన వరం సఫలం చేయొద్దా? భార్య, తప్పకుండా చేయవలసిందే. మా తండ్రికి వర్తమానం పంపుతాను అన్నది. వాళ్ళు కపటంగా మాట్లాడుతున్నారని రాజు తలుపు తోసి లోపలికి వెళ్ళగా ఆమె అతన్ని సాదరంగా కూర్చోబెట్టి అందరి కుశలము అడిగింది. అతనెవరు? నీ మగడు గుడ్డి తాపసి. ఎక్కడికి పోయాడు? నిజం చెప్పు. నువ్వు చెప్పిన నీతులేమయ్యాయి? నీ చేష్టల్ని జనులు విపరీతంగా చెప్పుకుంటున్నారు. ఆ అపకీర్తి భరించలేక నిన్ను, ఈ సుందర పురుషుణ్ణి నరికేయాలని వచ్చాను అని గద్దించాడు రాజు. ఆమె సిగ్గుపడుతూ తన వృత్తాంతం చెప్పసాగింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.